నా జీవితం నాశనం అవుతా ఉందని ఆలోచన చేస్తూ ఉన్నావా? నా పరిస్థితులన్నీ ఇలా నేను చిక్కిపోయిన స్థితిలో, అలాగే ఊబిలో ఇరుక్కుపోయిన స్థితిలో నేను ఉన్నానని నువ్వు బాధపడుతూ ఉన్నావా? దావీదు వలె ప్రార్థన చేయి. దావీదు వలె నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ జిగట గల ఊబిలో నుండి, అలాగే ఆ భయంకరమైన ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి లేపుతాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. నువ్వున్న సిచ్యువేషన్లో ఒక మనుషుడు రక్షించకపోవచ్చు, నువ్వున్న పరిస్థితుల్లో ఎవరు నీకు సహాయానికి రాకపోవచ్చు, కానీ దేవుడు తప్పక నీకు సహాయానికి వస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని బలంగా ప్రార్థించడం ప్రారంభించు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను. ఇదిగో నా పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే నాశనకరమైన గుంటలో నుండి, అదే రీతిగా జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తుతాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం చూడండి. మనకు కూడా ఆ రీతిన విశ్వాసం ఉండాలా. శ్రమల్లో నుండి, కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి ఒక్క స్థితిగతుల నుండి నా దేవుడు తోడే ఉండి నన్ను నడిపించి నన్ను విడిపిస్తాడు అనే నమ్మకం నీకు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి తప్పక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడ నుండి దేవుడిని రక్షిస్తాడు.